పౌర్ణమి కంటే అమావాస్య సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ సమయంలో మనం నెగిటివ్‌గా ఆలోచించకూడదు. మనం కోరిన కోరికకు ఆ సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది. అది జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మనం అమావాస్య సమయంలో వచ్చే శక్తిని హ్యాండిల్ చేయలేము కాబట్టి అమావాస్య కంటే పౌర్ణమి సమయంలో ధ్యానం చేసి ఎక్కువగా శక్తిని పొందుతాము. ఆ సమయంలో మన థాట్స్‌కి శక్తి వస్తుంది మరియు అవి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ కోరిక మంచిది అయితే జరగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. అమావాస్య సమయంలో పౌర్ణమి కంటే ఎక్కువగా శక్తి ఉంటుంది. అయితే ఆ తిథుల కోసం తెలిసిన వాళ్ళు ఆ సమయంలో హోమం మంత్రం చేసి శక్తిని పొందుతారు. సాధారణంగా మంచి ఫలితం రావాలి అంటే మనం సంకల్పం చెప్పుకొని ధ్యానం చేస్తాము, విజువలైజేషన్ చేస్తాము, అఫర్మేషన్స్ కూడా చేస్తాము. అప్పుడు మనకు రావలసిన ఫలితం వస్తుంది. మీరు కోరుకున్న ఫలితాన్ని తీవ్ర స్థాయిలో పొందాలి అనుకుంటే పౌర్ణమి సమయంలో అమ్మవారి ఆలయాల్లో చండీ హోమం చేస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో మంచి సంకల్పంతో ఎవరైనా పాల్గొనవచ్చు. పౌర్ణమి సమయంలో ప్రకృతికి ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. అలాంటి ఆకర్షణ శక్తికి మంత్రశక్తిని జోడిస్తే దాని ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి.